Hello dear learners, welcome to our mathematics channel. So ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రాబబిలిటీ చాప్టర్ లో ఉన్నటువంటి 13.1 ఎక్సర్సైజ్ ముందున్న కొన్ని డూ దిస్ అండ్ ట్రై దిస్ సెక్షన్స్ ని తెలుగు వివరణతో మనం సాల్వ్ చేద్దాం. So this video contains the following. First, concepts related to the problems to be covered in this topic. ఈ టాపిక్ లో తీసుకునే డూ దిస్ ట్రై దిస్ సెక్షన్ సంబంధించి ఏ కాన్సెప్ట్స్ మనకి ఒకసారి రివైజ్ చేయాలో వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 307, 309 అండ్ 311 లో ఉన్నటువంటి డూ దిస్ ప్రాబ్లమ్స్ ని, అలాగే 312 పేజ్ లో ఉన్నటువంటి ట్రై దిస్ ని కూడా దీనిలో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ కంటే ముందుగా 10th క్లాస్ టాపిక్స్ అన్ని చేసినటువంటి వీడియో లింక్స్ మన డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అదేవిధంగా ఛానల్ ఎంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసే ముందు మొట్టమొదటి డూ దిస్ సెక్షన్ అంతా కూడా ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంది కనుక ఈ కాన్సెప్ట్ ని ప్రీవియస్ వీడియోలో చెప్పిందాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, వేటిని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ తో మనం ఒకసారి గుర్తు చేస్తాం. 2 or more events are said to be equally likely if each one of them has an equal chance of occurrence and there is no reason to expect the happening of one event in preference to the other. అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఈవెంట్స్ ఒక సంఘటనలో అక్కడ ఉండి వాటిని ఈక్వల్లీ లైక్లీ అని పిలవాలంటే ప్రతిదానికి కూడా సమానమైన అవకాశం ఉండాలి. అంటే ఏ ఘటన అయినా సరే జరగడానికి సమానమైన అవకాశం ఉంటే అప్పుడు వాటన్నిటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఏ ఒక్కటి కూడా ప్రత్యేకించి ఎక్స్పెక్ట్ చేయడానికి రీజన్ ఉండకూడదు. అంటే ఒక దానిని ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రీజన్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూపించాం హెడ్ అండ్ టైల్. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ అండ్ టైల్ ఈ రెండింటిని పొందడం అనేది ఈక్వల్లీ లైక్లీ. అంటే హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో టైల్ కూడా అంతే ఛాన్స్ గా మనం థియరిటికల్ గా భావించాలి. ఎందువల్ల అంటే ఉన్న 2 ఛాన్సెస్ లో రెండింటికి సమానమైన షేర్ ఉంది 1+1. కాబట్టి ఇలా ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం ఈక్వల్లీ లైక్లీ అని పిలుస్తాం. సో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుని అడిగినటువంటి క్వశ్చన్స్ తో మనకి డూ దిస్ సెక్షన్ ఈ చాప్టర్ లో స్టార్ట్ అవుతుంది. దాన్ని చూద్దాం. సో డూ దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 307 లో వాటిని క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. వాటిలో ఏ ఇచ్చినటువంటి చూడండి, అవుట్కమ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. సో ఇక్కడ మొత్తం ఒక 6 ఇవ్వడం జరిగింది, ఒక 3 ఇక్కడ చూపించాం, నెక్స్ట్ 3 రాబోయే స్క్రీన్ లో వస్తాయి మనకి. అవుట్కమ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే వీటిలో దేని యొక్క ఫలితాలు, దేని యొక్క రిజల్ట్స్ మనకి ఈక్వల్లీ లైక్లీ అవుతాయి అనేది అడిగారు. ఈక్వల్లీ లైక్లీ అంటే ఇప్పుడే చూసాం కాబట్టి ఒక్కొక్క దాన్ని వాడు ఇచ్చినటువంటి ఈవెంట్ ని చదివిన తర్వాత వాటికి సమానమైన ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మనం గెస్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ గెటింగ్ ఏ డిజిట్ 1, 2, 3, 4, 5 or 6 when a dice is rolled. సో మనం ఒక పాచికని డైని విసిరినప్పుడు మనకు తెలిసిందే వచ్చేది మొత్తం 6 సంఖ్యలే వస్తాయి. అయితే ఒక్కొక్క డిజిట్ 1ని 2ని 3ని 4ని 5ని 6ని పొందడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ సేమ్ ఉంటాయా ఉండవా అంటే మనకు తెలుసు టోటల్ ఛాన్సెస్ 6, అన్నిటికీ సమానమైన అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతాయి ఈక్వల్లీ లైక్లీ. ఏ ఒక్క నెంబర్ కూడా స్పెషల్ గా పడే అవకాశం లేదు కనుక దీనికి ఏమని రాస్తాం. సో ఇక్కడ ఈ ఇచ్చినటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో అదే ఆన్సర్ నేను ఇక్కడ రాస్తున్నాను. సో దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ, ముందు మనం మెన్షన్ చేయాల్సింది అదనమాట. దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ. సిన్స్, ఎందువల్ల అనేది వచ్చిన రీజన్ తో కూడా మనం చెప్పాలంటే సిన్స్ ఏమని రాయొచ్చు, ఆల్ ద డిజిట్స్ అంటే ఇక్కడ వచ్చేటువంటి 6 డిజిట్స్ కి కూడా సేమ్ ఛాన్సెస్ ఉంది. హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ అంటే ఒక్కొక్క దానికి సెపరేట్ గా ఏమీ లేకుండా అన్నిటికీ కూడా సమానమైన అవకాశం ఉంది. ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్యురెన్స్ అంటే అవి కనిపించేటువంటి ప్రాబబిలిటీ అన్నిటికీ కూడా సేమ్ ఉంది. అన్ని డిజిట్స్ పొందడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 6లో ప్రతిదానికి 1/6 వస్తుంది కాబట్టి ఈక్వల్లీ లైక్లీ అని మనం చెప్తాం అనమాట. ఈ విధంగా సేమ్ ఛాన్స్ ఉందా లేదా అనేది మనం గెస్ చేస్తే చాలు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, పికింగ్ ఏ డిఫరెంట్ కలర్ బాల్ ఫ్రమ్ ఏ బ్యాగ్ ఆఫ్ 5 రెడ్ బాల్స్ 4 బ్లూ బాల్స్ అండ్ 1 బ్లాక్ బాల్. ఇక్కడే అబ్జర్వ్ చేయండి, యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ లో కూడా మేబీ 2 డిఫరెంట్ కలర్ అని ఇవ్వాలి. మొత్తం మీద మనకి ఇక్కడ కలర్స్ చూసినట్లయితే ఒక బ్యాగ్ లో 5 రెడ్ ఉన్నాయి, 4 బ్లూ ఉన్నాయి, 1 బ్లాక్ బాల్ ఉంది. సో ఇప్పుడు మనం ఏవైనా ఒక బాల్ 2 బాల్స్ తీయాలంటే అన్ని సమానమైన ఛాన్సెస్ ఉన్నాయా అంటే లేదని ఇక్కడే కనిపిస్తుంది చూడండి. రెడ్ బాల్స్ తీయడానికి ఛాన్స్ ఎక్కువ, బ్లూ బాల్స్ కి ఆ తర్వాత కొంచెం ఎక్కువ, ఆ తర్వాత బ్లాక్ బాల్ కి చాలా ఛాన్స్ తక్కువ. ఎందువల్లంటే ఒకటే ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, దే ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ. ఎందువల్ల అంటే ఇక్కడ అన్ని బాల్స్ యొక్క కలర్స్ కూడా సేమ్ ఉన్నాయా అంటే లేదు. సో దే ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ సిన్స్ మనకి ఇక్కడ ఆల్ కలర్స్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అన్ని కలర్ బాల్స్ కూడా ఆల్ కలర్ ఆర్ నాట్
ఇన్ ద సేమ్ నెంబర్ లేదా ఇన్ ద సేమ్ క్వాంటిటీ. అంటే మనకి అన్ని బాల్స్ యొక్క కలర్స్ ఏవైతే ఇక్కడ డిఫరెంట్ ఇచ్చాడో అవన్నీ కూడా ఒకే క్వాంటిటీలో లేవు, ఒకే పరిమాణంలో లేవు. ఒకటి 5 ఉంటే ఒకటి 4 ఉన్నాయి, ఒకటి 1 ఉంది. కాబట్టి ఈక్వల్లీ లైక్లీ కాదు, కొన్నిటికి ఛాన్స్ ఎక్కువ, కొన్నిటికి తక్కువ ఉందని అర్థం. నెక్స్ట్, విన్నింగ్ ఇన్ ఏ గేమ్ ఆఫ్ క్యారమ్. ఇప్పుడు ఒక క్యారమ్ అనేటువంటి ఆటలో విన్ అయ్యేటువంటి ఛాన్స్ అంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా విన్ ఆర్ లాస్ రెండు మనం ఆ ప్లేయర్ యొక్క ఎబిలిటీ గురించి ఇవ్వనప్పుడు రెండు సమానంగానే భావిస్తాం. బట్ మనకి ఒక ప్లేయర్ చాలా బలమైన ప్లేయర్ అని మనం ఫీల్ అయితే అతను గెలుస్తాడని జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ థియరిటికల్ గా మనం చెప్పేటప్పుడు అక్కడ వాళ్ళ ఎబిలిటీ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి విన్ కి ఎంత ఛాన్స్ ఉందో లాస్ కి అంతే ఛాన్స్ ఉంది కనుక దీన్ని మనం మళ్ళీ ఈక్వల్లీ లైక్లీగా చెప్పొచ్చు. సో ఇక్కడ విన్నింగ్ ఇన్ ఏ గేమ్ ఆఫ్ క్యారమ్ అంటే మనకి ఆటోమేటిక్ అది లాస్ కూడా ఈక్వల్లీ లైక్లీ అవుతుంది. సో దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అన్నమాట. అంటే మనకి ఎప్పుడు కూడా ఒక విన్ అవడానికి ఎప్పుడు కూడా సగం ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక క్యారమ్ గేమ్ లో విన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఈక్వల్లీ లైక్లీ అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ 3 ప్రాబ్లమ్స్ తర్వాత అయ్యే చూద్దాం. ఇందులోనే సేమ్ క్వశ్చన్ సేమ్ ఏలోనే అడిగినటువంటి రిమైనింగ్ 3 చూద్దాం. యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఏ 2 డిజిట్ నంబర్ సెలెక్టెడ్ మే బి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 or 9. యూనిట్స్ ప్లేస్ 2 డిజిట్ నంబర్ అయినప్పుడు అందులో వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్స్ ప్లేస్ ని ఈ 10 అంకెల్లోంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో అన్నిటికీ సమానమైన ఛాన్స్ ఉందా లేదా. సో ఇక్కడ కూడా చూడండి, మనకి ఏ నెంబర్ నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ 10 ఛాన్సులు ఉంటే అందులో ఒక్కొక్కదానికి ఒక్కో ఛాన్స్ ఉంది. 0 to 9 మధ్యలో ఏదైనా అవ్వచ్చు కాబట్టి అన్నిటికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది కనుక ఇక్కడ మళ్ళీ ఏం రాయొచ్చు, దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ. అంటే మనం వేటి గురించి రాస్తున్నాం, ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 0, ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 1, ఈ విధంగా అన్నిటికీ అనమాట 0 నుంచి 9 వరకు తీసుకోవడానికి సమానమైన ఛాన్స్ ఉంది. సిన్స్ ఎందువల్ల ఆల్ డిజిట్స్ అంటే ఇక్కడ ఉన్న డిజిట్సే మొత్తం 10 రకాలు హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ లేదా ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్యురెన్స్ అనొచ్చు, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అనొచ్చు, ఏదైనా అనమాట. సో ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్యురెన్స్ ఉంది కాబట్టి అంటే ఇవి కనిపించడానికి ఒకే విధమైన ఛాన్స్ ఉంది కనుక 10లో ఒకటి మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అన్నిటికీ సమానమే. సో దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ. నెక్స్ట్ 5 చూడండి. పికింగ్ ఏ డిఫరెంట్ కలర్ బాల్ ఫ్రమ్ ఏ బ్యాగ్ ఆఫ్ 10 రెడ్ బాల్స్, 10 బ్లూ బాల్స్ అండ్ 10 బ్లాక్ బాల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ అండ్ బ్లాక్. బట్ 3 కూడా సేమ్ క్వాంటిటీలో ఉన్నాయి. ఇంతకుముందు మీకు థర్డ్ దాంట్లో అంటే సెకండ్ దాంట్లో ఇచ్చిన దాంట్లో పోలిస్తే డిఫరెన్స్ ఉంటుంది. అన్ని సేమ్ ఉన్నప్పుడు రెడ్కి ఎంత ఛాన్స్ ఉందో మొత్తం 30 బాల్స్ లో ఏది చూసుకున్నా చూడండి, మనకి రెడ్ బాల్స్ తీయడానికి ఛాన్స్ 10/30, అలాగే బ్లూ బాల్ తీయడానికి కూడా 10/30, అలాగే ఈ బ్లాక్ బాల్ తీయడానికి కూడా 10/30 మనకి ఛాన్స్ ఉంది. ఎందువల్ల మొత్తం 30 బాల్స్ అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి దేని ప్రాబిలిటీ చూసినా 1/3 వస్తుందని మనం ఆల్రెడీ చెప్పొచ్చు ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం. సో ఇక్కడ మనం ఈ ఈవెంట్ లో ఉన్నటువంటి దాన్ని ఏం రాయొచ్చు, దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ఎందువల్ల ఇక్కడ అన్ని కలర్స్ బాల్స్ కూడా సేమ్ నెంబర్ లో ఉన్నాయి కాబట్టి. సో అదే విషయం మనం సిన్స్ అని కూడా మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ ఆల్ కలర్ బాల్స్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అన్ని కలర్ బాల్స్ కూడా ఆర్ ఇన్ ద సేమ్ క్వాంటిటీ అంటే ఒకే పరిమాణంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఈక్వల్లీ లైక్లీ అంటున్నాం. అదే ఒక కలర్ బాల్ ఎక్కువ ఒకటి తక్కువ సంఖ్యలో ఉండుంటే నాట్ ఈక్వల్లీ లైక్లీ అని రాసేవాళ్ళం. నెక్స్ట్, రైనింగ్ అనే పర్టికులర్ డే ఆఫ్ జూలై. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటివి కొంత కన్ఫ్యూజన్ దారి తీసేవి అయినప్పటికీ థియరిటికల్ గా మనం ఆలోచిస్తే ఏ డేలో అయినా రైనింగ్ వర్షం పడే ఛాన్స్ అన్నప్పుడు పడడానికి ఎంత ఛాన్స్ ఉందో పడకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక జనరల్ వేలో మనం ఆలోచిస్తే జూలై అనేది సపోజ్ రైనీ సీజన్ మనకి. సో రైనీ సీజన్ లో వర్షం పడే అవకాశం ఎక్కువ కదా అని చెప్పి రైనింగ్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని అనుకోవచ్చు. బట్ అదే టైంలో జూలైలో రైన్ పడాలని రూల్ ఉంది ఎవ్రీడే, కానీ ఏ పర్టికులర్ డేలో అయినా లేదు. అంటే అది అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి దానికి సంబంధించిన సమాచారం ఏదైనా మనకు ఉంటే ముందుగా చెప్పగలం తప్ప పర్టికులర్ డేలో జూలైలో ఒక డే అనేంత మాత్రాన వర్షం పడే ఛాన్స్ ఎక్కువ ఉంది అని మనం పర్టికులర్ గా చెప్పలేము. ఎందువల్లంటే ఇతర కండిషన్స్ ఏమి మనకి ఇవ్వలేదు కాబట్టి ఇటువంటివి కూడా మనకి ఈక్వల్లీ లైక్లీగానే ఫీల్ అవ్వాలంటే రైనింగ్ కి ఎంత ఛాన్స్ ఉందో రైన్ పడకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమంటాం, దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ. సో ఇక్కడ ప్రతిరోజు అంటే వర్షం పడడానికి ఛాన్స్ ఉంటుంది, పడకపోవడానికి కూడా సమానమైన ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి ఈక్వల్లీ లైక్లీ అంటాం. అంటే ఓవరాల్ గా ఒకవేళ ఆలోచిస్తే జూలైలో వర్షం పడే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ ఉన్న 31 days లో వర్షాలు ఎక్కువ పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని మాత్రం మనం ఈక్వల్ లైక్లీ కాదని చెప్తాం. బట్ ఇక్కడ థియరిటికల్ గా మాట్లాడేటప్పుడు మనకి తెలుసు, ఉదాహరణకి జూలైలో వర్షం పడని రోజుల సంఖ్య ఎక్కువగా ఉండేటువంటి ఇయర్స్ కూడా మనకు వస్తానే ఉంటాయి. కాబట్టి మనకి ఏ కండిషన్స్ పర్టికులర్ గా ఇవ్వనప్పుడు మాత్రం అది ఈక్వల్లీ లైక్లీగానే భావించాలి. నెక్స్ట్,
ఇక డూ దిస్ లో అనేటువంటి బి, క్వశ్చన్ నెంబర్ బి చూడండి. ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ ఈక్వల్లీ లైక్లీ. ఇప్పటికే మనం చూసాం అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ కి వచ్చే అవుట్కమ్స్ ఈక్వల్లీ లైక్లీ అవుతాయా అంటే ఇప్పుడే మనం చూసాం, ఎప్పుడు కూడా అవ్వాలని రూల్ లేదు కాబట్టి. సో మనం దీనికి ఆన్సర్ గా ఏం రాయొచ్చు, నో. అంటే ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ అవుట్కమ్స్ అనేవి మనకి ఈక్వల్లీ లైక్లీగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఇదే విషయం మనం రాస్తాం అనమాట. ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి మాత్రమే అవి ఈక్వల్లీ లైక్లీ అవుతాయి. ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ అంటే ఉదాహరణకి హెడ్ అండ్ టాస్ లో అవుతాయి లేదా డైలో అవుతాయి అని చెప్పి అన్ని అవుట్కమ్స్ ఈక్వల్ లైక్లీ అవ్వట్లేదు. ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ మే నాట్ బి నెససరీలీ, అంటే ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం లేదనమాట. నెససరీలీ ఈక్వల్లీ లైక్లీ అంటే అవుతాయి, కొన్నిసార్లు అవుతాయి, కానీ ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం లేదు అని మనం చెప్తాం. దీనికి మన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అవుట్కమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. అవుట్కమ్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్లీ లైక్లీ కాదు. ఉదాహరణకి ఒక డై విసిరాం, ప్రైమ్ నెంబర్ రావడం ఒక అవుట్కమ్, కాంపోజిట్ నెంబర్ రావడం ఒక అవుట్కమ్. బట్ ఇక్కడ ప్రైమ్ కాంపోజిట్ ఈక్వల్ గా రావు. ప్రైమ్ కి 3 ఛాన్సెస్ ఉంటే అందులో కాంపోజిట్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా అన్ని ఈక్వల్ లైక్లీ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని జనరలైజ్ చేయకూడదు కనుక నో, ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ మే నాట్ బి నెసెసర్లీ ఈక్వల్లీ లైక్లీ అని మనం చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఇక దీనిలోనే డూ దిస్ లోని సి. సో ఇక్కడ ఇచ్చిన చూడండి, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 5 ఎక్స్పెరిమెంట్స్ దట్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అండ్ 5 more ఎగ్జాంపుల్స్ దట్ డు నాట్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ మీరు సొంతంగా రాయాల్సిన ఇవి ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ నేమో ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ వచ్చేవి చెప్పడం, ఏవైనా ఒక ఎగ్జాంపుల్స్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ మాత్రమే కలిగినవి. మరొక 5 అసలు ఈక్వల్లీ లైక్లీ కానివి కలిగినవి ఏదైనా చెప్పన్నాడు. కాబట్టి వీటికి మనం ఇప్పుడు ఒక్కొక్కటి మెన్షన్ చేస్తాం. వాటిలో మనం చూసుకున్నట్లయితే ఈక్వల్లీ లైక్లీ అయ్యేవి ఉంటాయి, కానివి ఉంటాయి. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ వచ్చేవి కొన్నిటిని మెన్షన్ చేద్దాం. చూడండి, సో మెనీ ఎగ్జాంపుల్స్ మనం రాయొచ్చు, అయినప్పటికీ ఇక్కడ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అనేటువంటి కొన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, సో ముందుగా గెటింగ్ హెడ్ ఆర్ టైల్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్. సో మనం కాయిన్ టాస్ వేసినప్పుడు హెడ్ రావడం, టైల్ రావడం రెండు ఈక్వల్లీ లైక్లీ, ఎందుకని రెండింటికి ఒక్కొక్క ఛాన్సే ఉంటుంది. అలాగే గెటింగ్ ఎన్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ వెన్ ఏ డై ఈస్ థ్రోన్. చూడండి, ఒక డైని విసిరినప్పుడు మనకి తెలుసు మొత్తం 6 నెంబర్సే ఉంటాయి కాబట్టి ఈవెన్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో ఆడ్ కూడా అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. 1, 3, 5 అనేవి ఆడ్ అయితే 2, 4, 6 ఈవెన్. సో సేమ్ ఈక్వల్లీ లైక్లీ అవుతాయి. ఆన్సరింగ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఒక ట్రూ ఫాల్స్ మాత్రమే చెప్పాల్సిన ఆన్సర్ కి, అంటే అక్కడ స్టూడెంట్ ఎబిలిటీతో సంబంధం లేకుండా ఒక లక్ వేలో మనకి చెప్తే ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, రెండే ఛాన్సెస్ కాబట్టి రెండిటికి సేమ్ మనకి ప్రాబిలిటీ ఉంటుంది కనుక అది కూడా ఈక్వల్లీ లైక్లీ. సెలెక్టింగ్ ఏ బాయ్ ఆర్ గర్ల్ ఫ్రమ్ ఏ క్లాస్ ఆఫ్ 30 బాయ్స్ అండ్ 30 గర్ల్స్. అంటే నేను ఎగ్జాంపుల్ ఎలా రాసాం చూడండి, ఒక బాయ్ని కానీ గర్ల్ కానీ సెలెక్ట్ చేసుకోమంటే అక్కడ ఉన్న బాయ్స్ గర్ల్స్ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళ ప్రాబిలిటీ తేడా వస్తుంది. బట్ అందుకే ఒక క్లాస్లో సమానంగా ఉన్నారనుకుందాం, 30 బాయ్స్ 30 గర్ల్స్, లేదా ఎంత నెంబర్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళలోంచి ర్యాండమ్ గా ఒక బాయ్ని లేదా గర్ల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం సమానంగా ఉంటుంది. సో ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ. అలా ఇక్కడ చెప్పాను, చూసింగ్ ఏ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ టు రైట్. మనం రాయాలనుకున్నాం, బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి, ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే మనకి కొంతమంది బ్లాక్ ఇష్టపడొచ్చు, కొంతమంది బ్లూ. బట్ టోటల్ గా ఆ రెండింటికి సమానమైన ఛాన్స్ మనకు ఉన్నట్టే, బ్లాక్ ఆర్ బ్లూ కాబట్టి ఉన్న 2 ఛాన్సెస్ లో ఈక్వల్ షేర్ ఉంది కనుక ఇలాంటివన్నీ కూడా ఇలా ఓన్ గా మనం ఎన్నైనా రాయొచ్చు. ఇవన్నీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, అంటే ఒకదానికి ఎంత ఛాన్స్ ఉందో మరొక దానికి కూడా అంతే ఛాన్స్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు ఏం రాద్దాం, 5 more examples that do not have equally likely outcomes. ఈవెంట్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ. సో ఈక్వల్లీ లైక్లీ కాని ఈవెంట్స్ కొన్నిటిని ఇక్కడ రాస్తాం చూడండి, అంటే సేమ్ ఛాన్స్ ఉండవు మనం చెప్పే రెండింటికి. గెటింగ్ ఏ ప్రైమ్ ఆర్ నాన్ ప్రైమ్ ఫ్రమ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మొదటి 10 న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే అందులో ప్రైమ్ నెంబర్స్ పొందడానికి నాన్ ప్రైమ్ పొందడానికి సేమ్ ఛాన్స్ ఉందా అంటే లేదు చూడండి, బికాస్ ఫస్ట్ 10 లో ప్రైమ్స్ 4 ఉంటాయి, 2, 3, 5, 7, బట్ నాన్ ప్రైమ్ 6 ఉంటాయి. సో ఇది నాట్ ఈక్వల్లీ లైక్లీ. అండ్ గెటింగ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 4 ఆర్ గ్రేటర్ దాన్ 4. అంటే చూడండి, ఒక న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి, 4 కంటే చిన్నది తీసుకోవడానికి 4 కంటే పెద్దది సెలెక్ట్ చేసుకోవడానికి ఒకే ఛాన్స్ ఉంది. ఎందువల్లంటే 4 కంటే చిన్నవి 1, 2, 3 అనే 3 మాత్రమే ఉన్నాయి, బట్ 4 కంటే పెద్దవి అంటే దానికి ఇన్ఫినిటీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ లో మాక్సిమం నెంబర్ కి లిమిట్ లేదు, బట్ మినిమం నెంబర్ తీసుకోవాలంటే ఎన్నైనా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, డ్రాయింగ్ ఏ రెడ్ బాల్ ఆర్ ఏ బ్లూ బాల్ ఫ్రమ్ ఏ బ్యాగ్ ఆఫ్ 5 రెడ్ అండ్ 3 బ్లూ బాల్స్. అంటే మొత్తం 5 రెడ్ అండ్ 3 బ్లూ బాల్స్ ఉన్నాయి,
వాటిలోంచి ఒక రెడ్ బాల్ కానీ బ్లూ బాల్ కానీ మనం తీయాలంటే ఈక్వల్ ఛాన్స్ లేదని ఇక్కడ అర్థమవుతుంది. రెడ్ 5 ఎక్కువ ఉన్నాయి, 3 బ్లూ కాబట్టి సో మనం రెడ్ తీయడానికి కొంత ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఇవి ఈక్వల్లీ లైక్లీ కాదు. నెక్స్ట్ ఒక 1 to 20 నెంబర్స్ తీసుకుంటే గెటింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 ఆర్ నాట్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఒక నెంబర్ 5కి మల్టిపుల్ అవుతుందా లేదా అనేటువంటి విషయం 1 to 20 నెంబర్స్ లో సమానంగా ఉండదు. 1 to 20 మెంబర్స్ లో మనకి 4 నెంబర్స్ మాత్రమే 5 మల్టిపుల్స్ అవుతాయి. 5, 10, 15, 20 రిమైనింగ్ అన్ని కూడా 5 మల్టిపుల్స్ కావు. సో ఇక్కడ ఈక్వల్ ఛాన్స్ రెండింటికి లేదు అని అర్థం. నాట్ మల్టిపుల్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ గెటింగ్ ఏ సింగిల్ డిజిట్ ఆర్ 2 డిజిట్ నెంబర్ ఫ్రమ్ 1 to 19 అని అన్నారు. అంటే ఇలా ఎన్ని నెంబర్స్ లో అయినా సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు. మనకి 1 to 19 లెక్కేసుకుంటే కేవలం 9 నెంబర్స్ మాత్రమే సింగిల్ డిజిట్ అయితే రిమైనింగ్ 90 నెంబర్స్ కూడా 2 డిజిట్, అంటే 2 డిజిట్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇవి కూడా ఈక్వల్లీ లైక్లీ కాదు అని అర్థం. ఈ విధంగా మనం ఓన్ గా ఎగ్జాంపుల్స్ ని వాటికి ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ అనదర్ డూ దిస్ సెక్షన్ పేజ్ నంబర్ 309. సో ఇక్కడ కూడా మనకి ఓన్ గా రాయమని అడగడం జరిగింది. థింక్ ఆఫ్ 5 సిచ్యువేషన్స్ విత్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అండ్ ఫైండ్ ద శాంపుల్ స్పేస్. అంటే ఇక్కడ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ రాయడమే కాకుండా వాటి యొక్క శాంపుల్ స్పేస్ ని కూడా రాయమని అడగడం జరిగింది. ఒక 5 ఎగ్జాంపుల్స్ ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ వాటి శాంపుల్ స్పేస్ మనం రాస్తాం చూడండి. సో ఈ 5 ఎగ్జాంపుల్స్ మనం ఇప్పటికే కొన్ని డిస్కస్ చేసిన వాటిలోంచి చాలా ఈజీగా తీసుకోవడం జరిగింది. చూడండి, ఈక్వల్లీ లైక్లీ అన్నప్పుడు రెండింటికి సమానమైన ఛాన్స్ ఉండాలి. సో ఫస్ట్ మనకి బాగా తెలిసినటువంటి గెటింగ్ ఏ హెడ్ ఆర్ ఏ టైల్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు హెడ్ ఆర్ టైల్ రావడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది అని మనకు తెలిసిందే. సో ఇవి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. టోటల్ గా దైర్ శాంపుల్ స్పేస్ ఏమవుతుందో ఆ రెండు ఛాన్స్లే కాబట్టి శాంపుల్ స్పేస్ మీన్స్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని సెట్ గా రాయాలి. కాబట్టి ఒక సెట్ ఆఫ్ రాసి హెడ్ ఆర్ టైల్ రెండు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తాం, హెడ్ ని హెచ్ తోను క్యాపిటల్ హెచ్ కామా టైల్ ని టీ తోను సూచిస్తే ఇది శాంపుల్ స్పేస్ అవుతుంది. అంటే టోటల్ గా ఈ రెండు ఛాన్సెస్ లో ఏదో ఒకటే జరిగే అవకాశం ఉంది. సో ఇది మొదటి ఎగ్జాంపుల్. ఇక సెకండ్ టాస్ అని చూడండి, మనం ఏవైనా కొన్ని కలర్స్ వి ఒక చోట నుంచి ర్యాండమ్ గా తీయడం అనే ఎగ్జాంపుల్ లో డ్రాయింగ్ ఏ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ ఫ్రమ్ ఏ బ్యాగ్ ఆఫ్ 5 బ్లాక్ అండ్ 5 బ్లూ పెన్స్ అని చెప్పి రాస్తాం. అంటే ఒక 5 బ్లూ అండ్ 5 బ్లాక్ పెన్స్ ఒక బ్యాగ్ లో ఉంటే అందులోంచి ర్యాండమ్ గా మనం ఒక పెన్నుని తీస్తే ఏదైనా అవ్వచ్చు, బట్ ఈ రెండిట్లోనే ఛాన్స్ ఉంది కాబట్టి 5 బ్లాక్ అండ్ 5 బ్లూ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వారింటికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. వాటి యొక్క శాంపుల్ స్పేస్ కూడా మనం ఏం చెప్తాం, బ్లాక్ అంటే మనకు వచ్చేది బ్లాక్ కలర్ అవ్వచ్చు లేదా బ్లూ. అక్కడ ఉండడానికి 10 ఉన్నప్పటికీ పెన్స్ ఈవెంట్ జరిగేది ఈ రెండే శాంపుల్ స్పేస్. తీసిన పెన్ ఇదర్ బ్లాక్ అవ్వాలి లేదా బ్లూ అవ్వాలి, బట్ రెండింటికి ఈక్వల్ ఛాన్స్ ఉంది కాబట్టి శాంపుల్ స్పేస్ లో మనం ఒక ఎలిమెంట్ ని 10 ఎక్కువ సార్లు రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 2 times ఇక్కడ మనం చూపిస్తాం. ఇక నెక్స్ట్ చూడండి, డై గురించి కూడా రాసాం. ఒక పాచికని విసిరినప్పుడు మనకి గెటింగ్ అన్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్ వెన్ ఏ డై ఈజ్ రోల్డ్. ఒక డైని విసిరినప్పుడు మనకి 6 ఛాన్సెస్ ఉంటాయని తెలిసిందే. ఆ 6 ఛాన్సెస్ లో ఈవెన్ నెంబర్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో ఆడ్ నెంబర్ కి అంతే ఛాన్స్ ఉంది. తో దీని శాంపుల్ స్పేస్ మనకి 1 to 6 అనే నెంబర్స్ డైని విసిరినప్పుడు వస్తాయి. చాలా ప్రాబ్లమ్స్ దీని రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఇంకా డై గురించినటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దానిలో 1 to 6 నెంబర్స్ ఉంటాయనే విషయాన్ని ఇప్పటి నుంచైనా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ న్యూ బోర్న్ బేబీ మే బి మేల్ ఆర్ ఫిమేల్. సో ఇది కూడా ఒక న్యూ బోర్న్ బేబీ పుట్టినప్పుడు సపోజ్ చూడని వాళ్ళు వారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరు అనేది. సో మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు, ఈ రెండింటికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది అంటే ముందుగా మనకు తెలియనప్పుడు. సో ఇక్కడ ఇలాంటి రెండు ఛాన్సెస్ ఉన్నవి అన్ని కూడా ఈక్వల్లీ లైక్లీ కూడా అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎస్ లో మనం ఏం రాయొచ్చు, మేల్ ఆర్ ఫిమేల్ అన్నాం కాబట్టి అదే విషయం ఇక్కడ మనం చూపించవచ్చు. సపోజ్ మేల్ అంటే ఎం అనుకుందాం, ఫిమేల్ అంటే ఎఫ్ లేదా కంప్లీట్ వర్డ్ అయినా రాయొచ్చు. ఈ రెండు ఛాన్సెస్ ఆ బేబీకి ఉన్నాయి కాబట్టి సో న్యూ బోర్న్ బేబీ మేబీ మేల్ ఆర్ ఫిమేల్ అనేది కూడా ఈక్వల్లీ లైక్లీ, దానికి శాంపుల్ స్పేస్ ఇది. అలాగే ఇక్కడ ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ రాసినట్టే బస్ విల్ రీచ్ ద స్టేషన్ ఇన్ టైమ్ ఆర్ నాట్. అంటే ఇక్కడ ఆ ఈవెంట్స్ రెండింటిని తీసుకున్నాం, అది టైంలో కరెక్ట్ సమయానికి చేరుతుందా లేదా. కరెక్ట్ సమయానికి చేరుతూ జరగవచ్చు, చేరకపోవడమో జరగవచ్చు. బట్ ఇక్కడ మనకి అక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ గురించి ఇక ఏ ఇతర మనకి కండిషన్స్ ఇవ్వనప్పుడు మనం రెండు కూడా సమానంగా జరగడానికి ఛాన్స్ ఉందని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ శాంపుల్ స్పేస్ ఏంటి, రీచ్ ఇన్ టైమ్ ఆర్ నాట్. సో అక్కడ వాటినే మనం రాసుకోవచ్చు అనమాట. ఇన్ టైం అంటే అక్కడికి వెళ్ళేది ఇన్ టైంలో ఉంటుందా లేదా నాట్ ఇన్ టైం అంటే రెండే రెండు, వీటిలో టైంకి చేరడం లేదా చేరకపోవడం అనే రెండు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని చెప్పొచ్చు. అయితే అక్కడ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఒక జర్నీలో సగం జరిగిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఊహించే దాంట్లో అయితే మనం ఏది జరుగుతుందో ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ ఇక్కడ అలాంటి కండిషన్స్ ఏమి ఇవ్వనప్పుడు ఎగ్జాక్ట్ ఆ మినిట్ లో వెళ్తేనే ఇన్ టైమ్, అదర్వైజ్ అది నాట్ ఇన్ టైం కాబట్టి రెండింటికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉందని అర్థం అన్నమాట. సో ఇది మనకి 309 లో ఉన్నటువంటి
డూ దిస్ సెక్షన్. ఇక నెక్స్ట్ మళ్ళీ ఒక డూ దిస్ సెక్షన్ చేయబోయే ముందు ఒకసారి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనేవి మనం గుర్తు చేసుకోవాల్సింది. ఎందువల్లంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ కాన్సెప్ట్ మీద ఉన్నాయి. సో ఇఫ్ E is an event, then the set of all outcomes in the sample space which are not favorable to E is called its complementary event, and it is denoted by E bar. Complementary event is nothing but negative to E అనమాట, against E. E అనేది ఒక ఈవెంట్ అయితే అది జరగకుండా ఉండడానికి ఉండే మొత్తం మనకు కండిషన్స్ అన్ని రాస్తే వచ్చేది కాంప్లిమెంటరీ ఈవెంట్. ఎందుకన్నాం? నాట్ ఫేవరబుల్ టు E అన్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాం. ఒక డైని మనం విసిరినప్పుడు E అనేది ఒక ఈవెంట్, గెట్టింగ్ ఏ ప్రైమ్ అన్నాం అనుకోండి. ప్రైమ్ నెంబర్ రావడం E అనే ఈవెంట్ అయితే దెన్ E బార్ ఈజ్ అన్ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ నాన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ రాకపోవడం, ప్రైమ్ నెంబర్ కానిది రావడం అనేది E బార్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మనకి E అండ్ E బార్ అనేవి పరస్పరం కూడా ఆపోజిట్ ని సూచిస్తాయి. అంటే E జరగకుండా ఉండడాన్ని E బార్ అంటారు. సో అందుకే మనం ఎప్పుడు కూడా చెప్పేది ప్రాబబిలిటీ ఆఫ్ E అనేది ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ అనేవి కూడా టోటల్ ఎప్పుడు కూడా 1 అయిపోతుంది. ఎందువల్ల మనకి మొత్తం కలిపితే 100% అవుతుంది. ఒకటి జరగడానికి 80% ఛాన్స్ ఉందంటే జరగకపోవడానికి 20% ఛాన్స్ ఉంది. సో 80% ప్లస్ 20% 100%. సో ఇక్కడ 100% మీన్స్ మన ప్రాబిలిటీ 1 గా తీసుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కండిషన్ కూడా మన ప్రాబ్లమ్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటి యొక్క టోటల్ ఎప్పుడు 1 అవ్వాలి. సో E బార్ అంటే E కి అగైనెస్ట్ గా ఉండటం. సో దాని ఆధారంగా మనం ఇప్పుడు కొన్ని డూ దిస్ సెక్షన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. సో డూ దిస్ పేజ్ 311 లో ఉన్నటువంటి వాటిలోని క్వశ్చన్స్ ఇస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ గురించిన క్వశ్చన్స్ తో స్టార్ట్ అయింది. ఈజ్ గెటింగ్ ఏ హెడ్ కాంప్లిమెంటరీ టు గెటింగ్ ఏ టైల్, గివ్ రీజన్స్. సో ఇక్కడ మనకి చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. హెడ్ అండ్ టైల్ గురించి అడిగాడు. హెడ్ ని పొందడం అనేది టైల్ పొందడానికి కాంప్లిమెంటరీ అవుతుందా అంటే, హెడ్ రాలేదు అంటే టైల్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందా లేదా మనకు తెలుసు. సో దానికి రీజన్ ఏంటనేది కూడా మనం ఇక్కడ చెప్తాం. సో ఇప్పుడు ముందుగా when a coin is tossed, అంటే దీని గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది కాయిన్ టాస్ కి సంబంధించింది కాబట్టి when a coin is tossed, శాంపిల్ స్పేస్ అంటే పూర్తిగా మనకి రావడానికి అవకాశం ఉన్నటువంటి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని చూపిస్తే రెండు ఛాన్సులు ఉన్నాయి. ఏంటది? హెడ్, టైల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు అవకాశాలు తప్ప వేరే అవకాశం లేదు. ఒక కాయిన్ వేసినప్పుడు ఏదో హెడ్ రావాలి లేదా టైల్ రావాలి. మరి గెటింగ్ ఏ హెడ్ కాంప్లిమెంటరీ టు గెటింగ్ ఏ టైల్ అంటే హెడ్ కానప్పుడు ఇంకా ఛాన్స్ ఏముంది? టైలే. కాబట్టి ఈ రెండింటిని కాంప్లిమెంటరీ అంటాం అనమాట. అంటే ఇది జరగకపోతే ఇది మాత్రమే జరిగే అవకాశం ఉంది కనుక. సో దానికి గివ్ రీజన్ అంటే మనం దీన్ని కూడా ఏం చెప్పొచ్చు? ప్రాబిలిటీని బేస్ చేసుకుని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సపోజ్ గెటింగ్ ఏ హెడ్ అనేది ఈవెంట్ E అనుకుందాం అనుకోండి. లెట్ గెటింగ్ ఏ హెడ్ అంటే ఇక్కడ హెడ్ ని పొందడం అనే దాని యొక్క పేరుని మనం ఈవెంట్ E అనుకుందాం. గెటింగ్ ఏ హెడ్ బి ఈవెంట్ E. అది కనుక ఈవెంట్ E అయినట్లయితే దెన్ గెటింగ్ ఏ టైల్ అంటే మనకి హెడ్ కానప్పుడు ఇంకొచ్చేది ఏంటండి? టైల్. గెటింగ్ ఏ టైల్ ఈజ్ E బార్ అవుతుంది. ఎందువల్ల? హెడ్ అనేది ఈవెంట్, మనకి హెడ్ రావడం ఈవెంట్ గా తీసుకుంటే అది రాకపోవడం అంటూ జరగాలంటే ఏం రావాలి? ఓన్లీ టైలే రావాలి. మరి ఇది కాంప్లిమెంటరీ అంటే అదే కదా. ఇది జరగకపోవడానికి ఫేవరబుల్ గా అంటే ఇది అన్ఫేవరబుల్ గా ఉన్నవి తీసుకుంటే మనకు వచ్చేది టైల్ అవుతుంది. కాబట్టి గెటింగ్ ఏ హెడ్ అనేది E అనుకుంటే గెటింగ్ ఏ టైల్ అనేది మనకి E బార్, బికాస్ దెర్ ఆర్ ఓన్లీ 2 ఛాన్సెస్ అనమాట. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అవుతాయి. అదే విషయం రాస్తుంది. దేర్ఫోర్ గెటింగ్ ఏ హెడ్ అంటే E అండ్ E బార్ మనకి కాంప్లిమెంటరీ కాబట్టి గెటింగ్ ఏ హెడ్ ఈజ్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే కరెక్ట్ గా దానికి ఆపోజిట్ లో ఇది ఉంటుంది అని. ఈజ్ కాంప్లిమెంటరీ టు గెటింగ్ ఏ టైల్ అంటే గెటింగ్ ఏ టైల్, టైల్ ని పొందడానికి ఉన్నటువంటి ఛాన్సులకి హెడ్ ని పొందడానికి ఉన్నటువంటి ఛాన్సులు ఎప్పుడు కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి అనేది ఈ క్వశ్చన్ యొక్క సారాంశం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో సేమ్ డూ దిస్ లో సెకండ్ క్వశ్చన్ అడిగారు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఏ డై ఈస్ గెటింగ్ ఏ 1 కాంప్లిమెంటరీ టు ఈవెంట్స్ గెటింగ్ 2, 3, 4, 5, 6, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ కూడా అడుగుతున్నా చూడండి. గెటింగ్ ఏ 1 కాంప్లిమెంట్ మనకి 1 అనేది పొందడం అనేది 2, 3, 4, 5, 6 వీటిలో ఏదైనా పొందడానికి కాంప్లిమెంటరీ అవుతుందా లేదా, దానికి మనని రీజన్ చెప్పడం జరిగింది. సో వెన్ ఏ డై ఈస్ థ్రోన్, శాంపిల్ స్పేస్ ఫస్ట్ రాస్తాం. ఇక్కడ డై త్రో చేసేటువంటి కండిషన్ కాబట్టి 1, 2, 3, 4, 5, 6 మనకు తెలిసిందే డై త్రో చేసినప్పుడు. గెటింగ్ ఏ 1, సో గెటింగ్ ఏ 1 బి ద ఈవెంట్ E, దాన్ని మనం E అనే ఈవెంట్ అనుకుందాం. గెటింగ్ 2, 3, 4, 5, 6 అంటే వీటిలో ఏదైనా రావడం అనేది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ నాట్ గెటింగ్ 1, ఒకవేళ 1 రాలేదు అంటే ద ఛాన్సెస్ ఆర్ 1 ఆఫ్ 2, 3, 4, 5, 6 వీటిలో ఏదో ఒకటి వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే
ఈవెంట్ ఈ అన్నాం కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అని మనం కనుక్కుంటే అంటే మొత్తం ఛాన్సెస్ ఎన్ని 6 ఛాన్సులు, అందులో 1 పొందడానికి ఛాన్స్ ఎంత, ఒక్క ఛాన్సే. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యాక్చువల్గా ఏమవుతుంది 1/6 బికాస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ప్రకారం మొత్తం 6 ఛాన్సుల్లో 1 ఛాన్స్ మాత్రం 1 రావడానికి ఉంది. అదేవిధంగా 1 రాకపోవడానికి అంటే 1 రాకపోవడానికి రిమైనింగ్ ఛాన్సెస్ అన్ని కూడా మనకు ఉంటాయి అనమాట. సో ఈ రెండు కాంప్లిమెంటరీ అవుతాయి లేదా 1 రాకపోవడం అనేటువంటి ఈవెంట్కి 1 రాకపోవడం అన్నా 2, 3, 4, 5, 6లో ఏదో ఒకటి రావడం అన్నా ఒకటే కాబట్టి దీనికి మొత్తం 5 ఛాన్సులు ఉన్నాయి కనుక దీన్ని మనం ఈ బార్గా మనం పిలుస్తాం. ఆటోమేటిక్గా ఇది 1 రాకపోవడం కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క ఈవెంట్ యొక్క ఛాన్సెస్ మొత్తం 5 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ 1 అని పెట్టుకోవచ్చు మనం. అంటే మనం 1ని పొందకపోవడానికి ప్రాబబిలిటీ మొత్తం మనకి 5/6 అవుతుంది. సో 1/6 ప్లస్ 5/6 అంటే ఈ రెండు ప్రాబబిలిటీలు కూడిస్తే మనకి 6/6 1కి ఈక్వల్ అయిపోతుంది. సో P ఆఫ్ ఈని దీన్ని కలిపితే అంటే ఇదే ఈ బార్ అని మనం ఒప్పుకున్నట్లు అనమాట. సో ఇక్కడ డై ఈస్ గెటింగ్ 1 అనేది కాంప్లిమెంటరీ టు ఈవెంట్స్ గెటింగ్ 2, 3, 4, 5, 6 అని మనం చెప్పొచ్చు. దేర్ ఫోర్ ఇప్పుడు అదే విషయం ఇక్కడ రాస్తాం. దేర్ ఫోర్ గెటింగ్ 1 అంటే 1ని పొందడం అనేది ఈజ్ కాంప్లిమెంటరీ. దేనికి కాంప్లిమెంటరీ అని చెప్పొచ్చు మనకి 1ని పొందకపోవడానికి. 1ని పొందకపోవడం అంటే టు గెటింగ్ 2, 3, 4, 5, 6 అంటే ఈ ఐదిట్లో దేన్నైనా పొందడానికి 1ని పొందడం అనేది కాంప్లిమెంటరీ అవుతుంది. ఇది జరగకపోతే ఇది జరుగుతుంది. అలాగే ఈ 2, 3, 5, 4, 6లో ఏది మనకి రాలేదు అంటే ఆటోమేటిక్గా అది 1 అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం కాంప్లిమెంటరీగా చెప్పొచ్చు అనేది ఈ క్వశ్చన్ యొక్క సారాంశం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో థర్డ్ డూ దిస్ లో 311లోని థర్డ్ చూడండి. మనకి ఇది కూడా మనం జనరల్ గా ఎగ్జాంపుల్స్ రాయాల్సిందే. రైట్ ఆఫ్ 5 న్యూ పెయిర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఆర్ కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ని ఒక 5 మనం మెన్షన్ చేయాలి. 5 పెయిర్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీగా ఉండేటువంటి ఒక 5 పెయిర్ ఆఫ్ ఈవెంట్స్ మళ్ళీ మెన్షన్ చేసాం చూడండి. సో మీరు అర్థం చేసుకోవాల్సిన కాంప్లిమెంటరీ అంటే ఒక ఈవెంట్ ఇచ్చిన తర్వాత దానికి ఫేవరబుల్ గా లేని కండిషన్ మరొక ఈవెంట్ లో ఉంటే మొత్తం ఆ రెండు కాంప్లిమెంటరీ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ ఏ పర్సన్స్ బర్త్డే ఆన్ సండే ఈజ్ కాంప్లిమెంటరీ టు ఎనీ అదర్ డే. అంటే ఒక ఇయర్ లో ఒక పర్సన్ బర్త్డే సండే రావడం అనేది ఒక ఈవెంట్ అయితే ఎనీ అదర్ డే సండే కాకుండా ఇంకా ఏ అదర్ రోజైనా రావడం అనేది దానికి కాంప్లిమెంటరీ అవుతుంది. ఈ విధంగా అనమాట. అంటే సండే కానప్పుడు మండే టు సాటర్డేలో ఏదో ఒకటి రావాలి. సో ఈ రెండు కాంప్లిమెంటరీ అంటాం. నెక్స్ట్ ఏ క్యాండిడేట్ విన్నింగ్ ఇన్ అన్ ఎలక్షన్ ఈజ్ కాంప్లిమెంటరీ టు లాసింగ్ ఇన్ ద ఎలక్షన్. ఒక క్యాండిడేట్ ఒక ఎలక్షన్లో పోటీ చేస్తే విన్ అవ్వడం లేదా లాస్ అవ్వడం. విన్ అవ్వడానికి కాంప్లిమెంటరీ, లాస్ అవ్వడం అవుతుంది. ఎందువల్ల ఇక్కడ విన్ అవ్వడం జరిగింది అంటే జరగలేదు అంటే ఆటోమేటిక్గా లాస్ అవ్వడం జరిగింది అని అర్థం. నెక్స్ట్ ద టాపర్ ఆఫ్ ఏ క్లాస్ విల్ బి ఏ బాయ్ ఆర్ గర్ల్. దీస్ ఆర్ కాంప్లిమెంటరీ. సో ఇప్పుడు మనకు ఒక క్లాస్కి టాపర్ ఎవరు వస్తారు భవిష్యత్తులో అనుకుందాం. వాళ్ళలో ఒక బాయ్ రావాలి, ఒక బాయ్ టాపర్ అవుతాడు అనుకోవడం అనేది ఒక ఈవెంట్ అయితే అది జరగకపోతే ఏం జరుగుతుంది, గర్ల్ టాపర్ అయిందని అర్థం. సో బాయ్ టాపర్ కాదు అంటే గర్ల్ టాపర్. సో దీస్ ఆర్ కాంప్లిమెంటరీ. నెక్స్ట్ సెలెక్టింగ్ అన్ ఈవెన్ నంబర్ ఫ్రమ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ కాంప్లిమెంటరీ టు సెలెక్టింగ్ అన్ ఆడ్ నంబర్. ఒక 10 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం, మొదటి 10 అందులో సగం ఈవెన్ సగం ఆడ్ ఉంటాయి కాబట్టి ఈవెన్ నెంబరు అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది ఆడ్ నెంబర్ రావడానికి మనకి కాంప్లిమెంటరీ. అంటే ఆడ్ ఈవెన్ రాలేదు అంటే ఆటోమేటిక్గా ఆడ్ వచ్చింది అని అర్థం. ఇక్కడ 10 అనే కాదు ఎన్ని లిస్ట్ మనం తీసుకున్నా కూడా న్యాచురల్ నెంబర్స్ సపోజ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఏదో ఒకటే అవుతుంది ప్రతి నెంబర్. కాబట్టి ఈవెన్ కాలేదు అంటే అది ఆడ్ అవుతుంది. అక్కడ ఈ సంఖ్యతో సంబంధం లేదు. ఇక ఫైనల్గా ఒక డై మనకి ఎక్కువగా అవసరమైనటువంటి డై రోల్ చేసేదాని ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. వెన్ ఏ డై ఈజ్ రోల్డ్, ఒక డైని మనం విసిరినప్పుడు పాచుకొని గెటింగ్ ఏ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాను చూడండి. అంటే 4 కానీ అంతకంటే తక్కువ రావాలి అనుకోవడం ఒక ఈవెంట్ అయితే అండ్ గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 ఇది జరగలేదు అంటే అర్థం ఏంటి, 1, 2, 3, 4లో ఏది వచ్చినా కూడా ఈ ఈవెంట్ జరిగినట్లు. ఇది జరగలేదు అంటే ఓన్లీ 5, 6 వచ్చి ఉండాలి. అంటే గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 కంటే ఎక్కువ నెంబర్ రావడం అనేది దాని యొక్క కాంప్లిమెంటరీ. సో ఇవి కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఈ విధంగా ఆపోజిట్ గా ఉన్నవి రాసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మీకు ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. కారణం ఏంటంటే తర్వాత మనం చేయబోయే ఇంకొక చిన్న ప్రైజ్ సెక్షన్ లో ప్రాబబిలిటీ గురించి అడగడం అయింది కాబట్టి ఇప్పటికే మనకు తెలియాల్సింది ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అండ్ థియరిటికల్ ప్రాబబిలిటీ. మనం మాక్సిమం వాడేది ఇప్పుడు థియరిటికల్ ప్రాబబిలిటీయే. ప్రాబ్లంలో ఎక్స్పెరిమెంట్ రూపంలో గురించి ఇస్తే తప్ప థియరిటికల్ ప్రాబబిలిటీయే మనం వాడతాం. ఓవరాల్ గా ఒక ఈవెంట్ ఈకి ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంటల్ ప్రకారం నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మొత్తం ఎన్నిసార్లు ప్రయత్నించారు
అందులో మనం అనుకున్న ఈవెంట్ ఎన్నిసార్లు వచ్చింది అనే దాన్ని తీసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్, అంటే ఈవెంట్ జరిగింది ఎన్నిసార్లు అది న్యూమరేటర్ గాను, మొత్తం చేసినటువంటి ప్రయత్నాల సంఖ్య డినామినేటర్ గాను తీసుకోవాలి. బట్ ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ ప్రాబిలిటీకి మాత్రం వాడతాం. మనకి ప్రాబ్లమ్స్ అడిగేది మాక్సిమం థియరిటికల్ ప్రాబిలిటీ, అంటే జనరల్ కండిషన్ బట్టి మనం చెప్పేది. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, లేదా కొంచెం బ్రీఫ్ గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్పొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ S అంటాం. ఈ ఈవెంట్ జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అది రాసుకోవాలి, బై మొత్తం శాంపిల్ స్పేస్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది రాసుకోవాలి. ఇదే నెంబర్ ఆఫ్ S. So anyhow the probability of any event E is a number, probability of E such that 0 less than or equal to P of E less than or equal to 1. ఇది కూడా మనకి కంపల్సరీ తెలియాల్సిన కండిషన్. ఈ న్యూమరేటర్ డినామినేటర్ మీకు గమనిస్తే తెలుస్తుంది. ఈ ఎస్ ఎప్పుడైనా సరే ఈక్వల్ అయిపోవచ్చు తప్ప ఈ అనేది ఎస్ దాటి వెళ్ళదు. అంటే శాంపిల్ స్పేస్ కంటే ఎక్కువ ఛాన్సెస్ దీనికి ఉండవు కాబట్టి ఇది ఉంటే 1 అవుతుంది మాక్సిమం, లేదా అసలు ఛాన్సెస్ లేకపోతే 0 అవుతుంది, లేదా రెండింటికి మిడిల్ లో ఉంటుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. 0 కి 1 కి మధ్యలో మాత్రమే ప్రాబిలిటీ ఉంటుంది, లేదా 0 కి 1 కి ఈక్వల్ కూడా అవ్వచ్చు అనేది మనం చెప్పినటువంటి ఒక కండిషన్ అన్నమాట. సో ఇది ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఈ వీడియోలో ఉన్నటువంటి మరొక చిన్న ట్రై దిస్ సెక్షన్ కూడా చూద్దాం. సో ట్రై దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 312 లో దీంట్లో రెండు క్వశ్చన్స్ రూపంలో అడగడం జరిగింది. ఫస్ట్ చూడండి. A child has a dice whose 6 faces show the letters A, B, C, D, E and F. సో డైస్ మీద జనరల్ గా నెంబర్స్ ఉంటాయి, బట్ నెంబర్స్ లేకుండా ఆ డైస్ మీద ఇలా ఉందన్నమాట. ఏ నుండి ఎఫ్ వరకు లెటర్స్ రాసి ఉన్నాయి. ద డైస్ ఈస్ థ్రోన్ వన్స్, దాన్ని ఒకసారి విసరడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ అండ్ డి, అంటే ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని ఒక క్వశ్చన్, డి రావడానికి ప్రాబిలిటీ ఎంత అని మరో క్వశ్చన్ అడగటం జరిగింది. చాలా ఈజీగా మనం చేసేది చూడండి. మొత్తం 6 ఛాన్సెస్ లో ఏది రావడానికైనా ఒక్కొక్క ఛాన్స్ ఉంటుందని మనకు తెలుసు. దాన్నే ఇక్కడ మనం కొంచెం ప్రాబ్లం రూపంలో మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ తీసుకుంటే ముందుగా మనం ఏం చేయాలి, ఇక్కడ డైని విసిరాం కాబట్టి ఇక్కడ శాంపుల్ స్పేస్ రాసుకుంటాం. ముందుగా ఒక డైని విసిరినప్పుడు వచ్చే శాంపుల్ స్పేస్ లో మొత్తం 6 ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ గా అయితే నెంబర్స్ రాస్తాం, బట్ ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో ఏ నుండి ఎఫ్ వరకు ఆ 6 ఫేసెస్ ఉన్నాయన్నాడు కాబట్టి శాంపుల్ స్పేస్ లో కూడా ఏముంటాయి, ఆ 6 లెటర్సే ఉంటాయి. ఈ 6 ఛాన్సెస్ లో ఏదో ఒకటి జరగాలి. ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. ఇది మొత్తం మనకి శాంపుల్ స్పేస్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ, ఇందులో ఏ కి ఫేవరబుల్ ఎన్నో మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఇది శాంపుల్ స్పేస్ కాబట్టి ఆల్రెడీ మనం చెప్పుకున్న దాని ప్రకారం నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ మొత్తం ఎంత, 6. చూడండి మొత్తం 6 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ అనేది ఈవెంట్, అంటే ఏ అనేటువంటి లెటర్ మనకు అపియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనం కనుక్కోవాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అది కూడా రాస్తున్నాను నేను, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫేవరబుల్ టు ఏ, అంటే ఏ అనేది మనకి రావడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఎన్ని అంటే దాన్ని ఏమని రాస్తాం, 1 ఛాన్స్. ఎందువల్ల ఇక్కడ చూడండి ఏ ఎన్నిసార్లు ఉంది, 6లో ఒక్క ఫేస్ దగ్గర మాత్రమే ఏ ఉంటుంది. సో ఇదే నెంబర్ ఆఫ్ ఏ ఆర్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఈ అనమాట. సో ఇప్పుడు దీంతో భాగిస్తే మనకి ప్రాబిలిటీ వస్తుంది కనుక మనకి జనరల్ గా ఒకసారి ప్రాబిలిటీ డెఫినేషన్ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అంటే ఆ ఈవెంట్ జరగడానికి అనుకూలమైనటువంటివి ఎన్ని ఉన్నాయో మనం రాయాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ, అంటే ఈ ఈవెంట్ జరగడానికి ఉన్నటువంటి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, అంటే ఇది నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో దీని ప్రకారం మనం ఫార్ములా రూపంలో కూడా ఏం చెప్పొచ్చు, ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ అని చెప్తాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈ అనేది మనకు తెలుసు 1, నెంబర్ ఆఫ్ ఎస్ అనేది 6. 1 ఛాన్స్ ఏమో దీనికి ఫేవర్ గా ఏ రావడానికి ఉంది, మొత్తం ఛాన్సెస్ 6 ఉన్నాయి కాబట్టి దీని ప్రాబిలిటీ ఎంత 1/6. అంటే ఈ ఫస్ట్ ప్రాబ్లం మనం ఏ రావడానికి చేసాం, సేమ్ వే మనకి డి రావడానికి కూడా. సో ఏకి డికి ఇక్కడ వాస్తవానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే లేదు. చూడండి ఏ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో డి రావడానికి కూడా అన్ని ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ లేదా అక్కడ ఎన్నిసార్లు అపీర్ అవుతుంది అనేది ఫేవరబుల్, అంటే ఇక్కడ మనకి దేనికి ఫేవరబుల్ కావాలి, సెకండ్ ప్రాబ్లంలో డి అనేది రావడానికి ఫేవరబుల్ కావాలి. సో ఫేవరబుల్ టు డి ఇజ్ ఈక్వల్ టు ఆల్సో 1. ఎందువల్ల డి అనే లెటర్ కూడా అక్కడ ఒక్కసారి వస్తుంది. మొత్తం 6 ఛాన్సుల్లో ప్రతి లెటర్ కి ఒక్కొక్క ఛాన్సే ఉంది. సో సేమ్ మళ్ళీ మనం ఇదే కండిషన్ దీన్ని రాసుకుంటే, అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ డి, అంటే డి అనేది రావడానికి తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం ప్రకారం నెంబర్ ఆఫ్ డి బై నెంబర్ ఆఫ్ ఎస్ కాబట్టి ఇది కూడా 1, ఇది కూడా
6a. అంటే ఇక్కడ డైరెక్ట్ గా డి అని ఎందుకు రాస్తాం? డి అనేది మనకి ఇక్కడ రావాల్సినటువంటి లెటర్ కాబట్టి గెటింగ్ డి అనే దాన్ని పొందే ప్రాబిలిటీని పి ఆఫ్ డి అని సూచించాం. అదేవిధంగా ఇక్కడ మీరు దీన్ని పి ఆఫ్ ఏ అని కూడా సూచించవచ్చు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ఇక్కడ మనకి అది ఏ రావడానికి కావాల్సిన ప్రాబిలిటీగా దీన్ని మెన్షన్ చేయొచ్చు. జనరల్ గా ఈ అని ఈవెంట్ మనం సూచిస్తాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్, సో 312 ట్రై దిస్ లోనే సెకండ్ ఇచ్చింది, ఒక బిట్ రూపంలో అర్థం జరిగింది. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఈ ఏబిసిడి వచ్చిన 4 ఆప్షన్స్ లో ప్రాబబిలిటీగా ఉండకూడదు ఏది, అంటే ఏది మనకి ప్రాబిలిటీగా ఉండడానికి ఛాన్స్ లేదు అని చెప్పి అంటున్నాడు. సో మనం ఒక్కొక్క దాన్ని తీసుకోవచ్చు. వాస్తవానికి ఇక్కడ ఒకటా అంతకంటే ఎక్కువ ఛాన్స్ లేవా ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ కండిషన్ మనకి మెయిన్ తెలియాలి. 0 is less than or equal to probability of e less than or equal to 1. ఈ కండిషన్ ప్రకారం ఇటువంటి వాటికి మనం ఆన్సర్ చెప్పాలి. ఎప్పుడైనా ప్రాబిలిటీకి ఒక లిమిట్స్ ఉన్నాయి, మాక్సిమం అండ్ మినిమం. మాక్సిమం 1 దాటి ఉండదు, మినిమం 0 కంటే ఇంకా తక్కువ ఉండదు. వీటి మధ్యలోనే లేదా 0కి 1కి ఈక్వల్గా ఉండాలి. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే, అంటే ఒక్కొక్క దాన్ని ఒకసారి తీసుకుని చూస్తే ఏ ఏముంది 2.3, మరి 1 దాటిపోయింది చూడండి, ప్రాబిలిటీ 2.3 ఉండే ఛాన్స్ ఉందా? 2.3 అంటే 23/10, అంటే 10 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటే 23 ఫేవరబుల్ ఛాన్సెస్ ఉంటాయా? ఉండవు. సో ఇది ఇట్ కెనాట్ బి ద ప్రాబిలిటీ. సో అదే విషయం ఇక్కడ రాస్తాం, ఇట్ కెనాట్ బి ద ప్రాబిలిటీ. అంటే ఏ యొక్క ఈవెంట్ కి కూడా ఇది ప్రాబబిలిటీ అయ్యే అవకాశమే లేదు. అంటే ఒక్కో దాని గురించి మనం రాస్తున్నాం, ఏది అవుతుంది ఏది అయ్యే ఛాన్స్ లేదు అనేది. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే -1.5 అన్నాడు. ఇక్కడ మీరే అబ్జర్వ్ చేయండి, అసలు నెగిటివ్ నెంబర్ ఉంది, ప్రాబిలిటీ అసలు నెగిటివ్ ఉండకూడదు కాబట్టి ఇది కూడా మనకి ప్రాబిలిటీ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. సో మనం సేమ్ ఇదే రాస్తాం, ఇట్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ. ఎందువల్ల అంటే రీజన్ వీటన్నిటికీ కూడా ఆ పక్కన మనం చూపించాం కండిషన్. చూడండి, ఇక్కడ ఇచ్చిందేమో 1 కంటే ఎక్కువ ఉంది, ఇప్పుడు 2.3 అండి 1 కంటే దాటిపోయి ఉంది కాబట్టి ఇక్కడ అది ప్రాబిలిటీ అవ్వదు. అసలు ఇక్కడ ఇది నెగిటివ్ నెంబరు 1 కంటే దాటి ఉంది, అందులో కూడా రెండు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ -1.5 is less than 0. 0 కంటే తక్కువ ఇచ్చినట్టు చూడండి, ఇక్కడ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రాబిలిటీగా రాకూడదు, అలాగే 1 కంటే ఎక్కువ ఉన్నది కూడా ప్రాబిలిటీగా రాకూడదు. ఇక సి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 15%. సో 15% అన్నప్పుడు మనం దీన్ని కొంచెం కన్వర్ట్ చేసుకుంటే చూడండి, 15/100 ఇది 15/100, లేదా దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 3/20. సో ఇది మనకి 0కి 1కి మిడిల్లో అవుతుంది. చూడండి, ఎందువల్ల అంటే మనకు తెలుసు మొత్తం 20 ఛాన్సెస్ ఉంటే అందులో 3 ఛాన్సెస్ ఫేవర్గా ఉన్నప్పుడు ఆ ఘటన జరగడానికి అవకాశం ఉన్నట్లే. సో 3/20 అనేది లెస్ దాన్ 1, మనం పాయింట్లో చేస్తే 0.something వస్తుంది. కాబట్టి ఇది ప్రాబబిలిటీ అయ్యే ఛాన్స్ ఉన్నటువంటిది అనమాట. సో ఇక్కడ ఏం రాయొచ్చు, ఇట్ మే బి ద ప్రాబబిలిటీ, అంటే ఇది ఒక ప్రాబబిలిటీ అయ్యే ఛాన్స్ ఉన్నటువంటి నెంబర్ అని చెప్పొచ్చు. ఆ రెండు అసలు దేనికి ప్రాబిలిటీ అవ్వవు, ఇది మాత్రం ప్రాబిలిటీ అవుతుంది. సెన్స్ ఎందువల్ల మనం చెప్పుకున్నట్టుగా 0 less than 3/20 is less than 1. 1 అనేది 0 కంటే ఎక్కువ ఉన్నట్లు, 3/20 అనేది మనం భాగిస్తూ చూసినా మనకి 0 పాయింట్ వస్తుంది. ముఖ్యంగా ఇది మీకు తెలుసు, ఇక్కడ ఇది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ ఉంది అంటే దాని వాల్యూ 1 కంటే చిన్నదని చెప్పొచ్చు. ఇక లాస్ట్ డి, ఇక్కడ ఇచ్చింది మీకు 0.7. ఇది కూడా మీకు నేరుగా కనిపిస్తానుంది, 0.7 అంటే 0 దాటి ఉంది, 1 కంటే చిన్నది కాబట్టి ఇట్ ఆల్సో మే బి ద ప్రాబిలిటీ. అంటే ఇక్కడ వాస్తవానికి ఇచ్చిన వాటిలో రెండు ప్రాబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి, మనకి రెండు లేని ఉన్నవి. ఇట్ మే బి ద ప్రాబబిలిటీ, అంటే ప్రాబబిలిటీ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏ యొక్క ఈవెంట్ కైనా ఇది ప్రాబిలిటీ అవ్వచ్చు. సిన్స్ ఇక్కడ కూడా అంతే, 0 less than 0.7 is less than 1. సో ఈ కండిషన్ ని మస్ట్ అండ్ షుడ్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి బిట్స్ రూపంలో కూడా. పి ఆఫ్ ఈ ఎప్పుడు కూడా 0 or 1 లేదా మిడిల్ లో మాత్రమే ఉండాలి, 1 దాటి ఉండకూడదు, 0 కంటే తక్కువ ఉండకూడదు. సో మనం ఈ పార్ట్ లో మనం చేయదలుచుకున్నటువంటి డూ దిస్ అండ్ ట్రై దిస్ సెక్షన్స్ అనేవి దీంతో కంప్లీట్ అయ్యాయి. ప్లే కార్డ్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్ ఇంకా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, దానికి సంబంధించిన ట్రై దిస్ సెక్షన్స్ కూడా అక్కడ నేర్చుకుంటాం. సో ప్రస్తుతానికి ఈ పార్ట్ ని ఇక్కడతో మనం క్లోజ్ చేస్తున్నాం. So if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.